హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్న. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అమరావతి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిన్నటి మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల అంశాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చింది. ఓపెన్గా తమ మేనిఫెస్టోలో మేము 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని, శాసన రాజధానిగా అమరావతిని, లీగల్ రాజధానిగా కర్నూలుని చేస్తామంటూ అఫీషియల్గా మేనిఫెస్టోలో చెప్పింది. రేపు పొద్దున అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి విశాఖపట్నానికి వెళ్ళబోతున్నారు. కేవలం శాసనసభ సమావేశాలప్పుడు మాత్రమే ఆయన అమరావతి ప్రాంతానికి రాబోతున్నారు. సో హైకోర్టును కూడా కర్నూలుకు తరలించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టారు. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. సరే, పక్కన పెడితే, సో కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో అమరావతికి సంబంధించిన అంశాన్ని చేర్చబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సభల్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, అమరావతి నిర్మాణం జరగాలంటే టీడీపీని గెలిపించండి అని. అసలు అమరావతి నిర్మాణం సాధ్యమవుతుందా? అమరావతి నిర్మాణం సాధ్యమవుతుందా లేదనే ప్రాక్టికల్ అప్రోచ్ లేకుండా ప్రజలు ఆలోచించినా, అటువంటి ప్రాక్టికల్ అప్రోచ్ లేకుండా పార్టీలు హామీలు ఇచ్చినా ఇది రాష్ట్రానికి మరింత అరిష్టాన్ని చేసే ప్రమాదం ఉంటుంది. అమరావతి లాంటి ఒక రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో, 1,00,000 కోట్లు పెడితే మొత్తం అమరావతి తనను తాను పోషిస్తుంది అంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టడం సాధ్యమవుతుందా? అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఎన్డీఏ మేనిఫెస్టోలో అమరావతి రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు మేము పెడతామనే విషయాన్ని చెబుతుందా? ఇవేవి చెప్పకపోతే, కేంద్ర ప్రభుత్వం మోదీ గ్యారంటీ కూడా దీనికి లేకపోతే అమరావతి కేవలం పొలిటికల్ ఎజెండాగానే మారిపోతుంది. అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు మరింత నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికే మొత్తం 30,000 ఎకరాలకు పైగా భూములు తీసుకొని సరిహద్దులు చెడిపేసి ఏ రైతు భూమి ఎక్కడో ఏంటో తెలియని ఒక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇంకా అమరావతికి సంబంధించి ప్రాక్టికల్ అప్రోచ్తో పార్టీలు వెళ్ళకపోతే నిర్మాణం అనేది అసాధ్యం. సో రైతులు ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇప్పటికే ప్రకటించిన హామీలే తడిసి మోపెడవుతున్నాయి. సూపర్ 6కే 1,25,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఇంకా చాలా హామీలు భవిష్యత్తులో యాడ్ చేయబోతున్నారు. సో 3 పార్టీలకు సంబంధించిన హామీలు దీంట్లో ఉండబోతున్నాయి. సో కేంద్ర ప్రభుత్వం యాక్సెప్టెన్సీ టీడీపీ ఇచ్చిన హామీలకు ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే, అమరావతికి సంబంధించి అడిషనల్గా 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా కనీసం 25,000 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా? సంపద సృష్టి అంటూ ఒక మాట మాట్లాడుతున్నారు. వైసీపీ పైన విమర్శ చేస్తున్న సందర్భంలో విధ్వంసం అనే రకమైన మాట్లాడుతున్నారు. సంపద సృష్టి అనే మాట మాట్లాడుతున్నారు. 14 నుంచి 19 వరకు సృష్టించిన సంపద ఎంత? 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఏటా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ స్థాయిలో ఉంది? 2019 నుంచి 24 వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ స్థాయిలో ఉంది? సో గతంలో ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? గతంలో ఎప్పుడు ఎక్కువ సంపద సృష్టి జరిగిందా, ఇప్పుడు ఎక్కువ సంపద సృష్టి జరిగిందా? ఈ కంపారిజన్ని కాస్త తెలివైన వాళ్ళు, కాస్త చదువుకున్న వాళ్ళు, కాస్త ఆంధ్రప్రదేశ్ పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు సీరియస్గా అకాడమిక్గా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. సో రాజకీయ పార్టీలు ఒక స్లోగన్ అవతల పార్టీ వద్దంది కాబట్టి మనం ఇచ్చేద్దామని కాకుండా, అది సాధ్యమా కాదా అనే విషయాలపైన ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ పార్టీలు కూడా మరింత బాధ్యతతో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా పాసిబిలిటీ అవుతుందా లేదా అనేది చూసి నిర్ణయం తీసుకోకపోతే అసాధ్యం అనే విషయం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అమరావతి రాజధాని నిర్మాణం చేయడం అనేది ఇంపాసిబుల్. అంతేకాదు, ఒక 5 ఏళ్లలో ఒక నగర నిర్మాణం జరగడం అనేది ఇంపాసిబుల్. ప్రపంచంలో ఎక్కడా జరిగింది. ఒక 5 ఏళ్లలో ఒక నగర నిర్మాణం అనేది ప్రపంచంలో ఎక్కడా జరిగింది. ఒక ప్రభుత్వాలు ఒక బిల్డింగ్లు కట్టడానికే సంవత్సరాలు సమయం తీసుకుంటూ ఉన్నాయి. సో పేదవాళ్ళకి ఇల్లు నిర్మాణం చేయడానికే సంవత్సరాలు సమయం తీసుకుంటూ ఉన్నాయి. ఓ చిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికే దశాబ్దాల కాలం పడుతోంది. అలాంటిది ఒక నగరాన్ని నిర్మించాలంటే, ఒక నగరం కాదు, నవనగరాలు నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది? ఒక చిన్న ప్రాజెక్టు 3 నెలల ఆలస్యం అవుతే ఎస్కలేషన్ పేరుతో రేట్లు పెంచేస్తున్నారు, టెండర్లు పెంచేస్తున్నారు. 1,00,000 కోట్ల గురించి మనం 4 ఏళ్ల క్రితం అమరావతికి 1,00,000 కోట్లని మాట్లాడుకుంటే ఈరోజు దాని రేట్ ఎంత? రేపు ఇంకా దాని రేట్ ఎంత? ఎల్లుండి ఇంకా దాని రేట్ ఎంత? సంవత్సరం ఏ స్థాయిలో పెరగబోతుంది? అది మొత్తం రాష్ట్రానికి ఒక గుదిబండగా మారే పరిస్థితి కాదా? దీనికి సంబంధించి ఇలా కాదు, గుదిబండ కాకుండా అమరావతి నిర్మాణం చేయొచ్చు అంటే ఏ రకంగా చేయొచ్చు అనేది పార్టీలు ప్రజలను కన్విన్స్ చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పాలి. వేగ్గా పడికట్టు పదంలాగా సంపద సృష్టిస్తాం ఇచ్చేస్తాం ఇలా కాకుండా ఎలా చేయగలరు, ఏ రకంగా సాధ్యమవుతుంది? మొత్తం ప్రపంచంలో భూమి మీద ఎవరైనా 5 ఏళ్లలో ఒక నగరాన్ని నిర్మించారా? మొత్తం భూమి మీద ఎవరైనా ఒక నగరాన్ని 5 ఏళ్లలో నిర్మించారా? సాధ్యమవుతుందా? నగరాల నిర్మాణం అనేది మానవులుగా ప్రభుత్వాలుగా ఒకరం చేసే పనే?
సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ వస్తున్న డెవలప్మెంట్ని బేస్ చేసుకుని నగరాల నిర్మాణం జరుగుతుంది తప్ప ఓ రియల్ ఎస్టేట్ వెంచర్గా నిర్మాణం చేయలేం. ఓ వెల్లాలో ప్రాజెక్ట్ చేసినట్టుగా చేయలేం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఒక వెల్లా ప్రాజెక్ట్ చేయడానికి ఒక్కొక్క రియల్ ఎస్టేట్ సంస్థ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తూ ఉంటాయి. 2-3 సంవత్సరాలు 2-3 ఏళ్ల పాటు నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటిది ఒక నగరం నిర్మాణం 5 ఏళ్లలో సాధ్యమవుతుందా? సాధ్యం కాలేదు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది. అప్పుడేంటి మళ్ళీ వెనక వస్తుంది. సో అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన విధానం వేరే ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు అమరావతి విషయంలో బాధ్యతగా వ్యవహరించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రస్థాయిలో నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి అమరావతి రైతులకు సంబంధించి ఏ రకంగా న్యాయం చేయాలి, అమరావతిలో నవనగరాల నిర్మాణానికి సంబంధించి దాన్ని పునర్పరిశీలన ఏ రకంగా చేయాలి, అది కాకుండా సెకండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, దాన్ని తక్కువ బడ్జెట్తో ఎలా పూర్తి చేయొచ్చు, కేవలం రాజధానిగా ఉంటే అక్కడ ఏమేమి బిల్డింగ్స్ కావాలి ఏంటి అవి మాత్రమే కట్టి అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ చేయొచ్చు, వీటిపైన దృష్టి పెడితే ప్రాక్టికల్ అప్రోచ్తో ఉంటుంది, ప్రజలు బిలీవ్ చేయడానికి సంబంధించిన అవసరం ఉంటుంది, రాష్ట్రపైన బడ్డెన పడకుండా ఉంటుంది. సో సాఫీగా జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో హామీ కూడా ఖచ్చితంగా సాధ్యమయ్యే హామీగానే ఉండాలి. గతంలో చాలా పెద్ద చర్చ ఉండేది, రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలకు ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాలి, ఏది పడితే అదే హామీలు రాజకీయ పార్టీలు ఇచ్చేస్తే ఆ తర్వాత వాటిని అమలు చేయకపోతే ఎలక్షన్ కమిషన్ చేతులు ఎత్తేసి కూర్చుంటే ఎట్లా? రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలకు ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఓ హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకపోతే బాధ్యత ఎవరు తీసుకోవాలి? అటువంటి రాజకీయ పార్టీలపైన చర్యలు ఎందుకు ఉండకూడదు? చీటింగ్ కదా, అది మోసం కదా. ప్రజలకు మాట చెప్పి దాన్ని అమలు చేయకపోవడం అంటే మోసం కదా. అటువంటి మోసం చేసిన పార్టీలను ఏం చేయాల్సిన అవసరం ఉంది? దీనిపైన కూడా చర్చ జరగాలి. ఈ చర్చ ఉన్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు బాధ్యతతో హామీలు ఇస్తాయి, హామీల అమలుకు బాధ్యతతో పనిచేస్తాయి.